language. Okay. Yes. VBA in Excel is stand for Visual Based for Application. It's a programmable language. ఇది ఒక ప్రోగ్రామికల్ లాంగ్వేజ్. ఎవరు చేశారు దీన్ని? డెవలప్డ్ బై ద మైక్రోసాఫ్ట్. ఎవరు? మైక్రోసాఫ్ట్ వాళ్ళే దీన్ని కూడా డెవలప్ చేశారు. ఓకేనా? ఎందుకు డెవలప్ చేశారు అనేది చూద్దాం. మెయిన్ గా మనం ఏదైనా మన లైఫ్ లో రిపీటెడ్ టాస్క్ కానివ్వండి, క్యాల్కులేషన్స్ కానివ్వండి, నీ ఓన్ గా ఏదైనా వర్క్ నువ్వు చేసుకుంటా అంటే దీని ఆటోమేటిషన్ ప్రకారంగా నువ్వు ఓన్ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ బై యూజింగ్ ద విబిఎన్. ఓకేనా? విబిఏ యూజ్ చేసుకొని నువ్వు ఓన్ ఒక ప్రోగ్రామ్ రాయొచ్చు అని మెయిన్ దీని ఎక్స్పెక్టెడ్. మైక్రోస్, ఎస్, మైక్రోస్ లో కూడా యూజ్ చేస్తారు విబిఏ. ఓకేనా? దాని తర్వాత మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ మైక్రోస్ లో ఏం చేసుకోవచ్చు? మనం రాసిన కోడ్ ని, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మైక్రోస్ అంటే ఏంటిది? ఒక రిపీటెడ్ వేగా అది రావాలని, అంటే ఫర్ సపోజ్ మీరు ఎస్బీఐ బ్యాంక్ లో వర్క్ చేస్తారు, ఎస్బీఐ అని అక్కడ రిపీటెడ్ రావడానికి మనం మైక్రోస్ లో రికార్డ్ మైక్రోస్ చేసి చేస్తాం. దాన్ని ఎడిట్ చేయడానికి VPN లో ఎడిట్ చేయొచ్చు. ఓకేనా? దాని తర్వాత ఇంకేమిటో కస్టమ్ ఫంక్షన్స్, యూ కెన్ మేక్ యువర్ ఓన్ కస్టమ్ ఫంక్షన్స్ ఇన్ ఎక్సెల్. ఓకేనా? ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరికి? బ్యాంక్ ఎంప్లాయీస్ కి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక వడ్డీ వ్యాపారం పెట్టుకున్నాను అనుకోండి మేడం. ఈ వడ్డీ వ్యాపారంలో నా ఇష్టం ఉన్న పర్సెంటేజ్ పెట్టుకుంటా, నా ఇష్టం ఉన్నది రేట్స్ కానివ్వండి, నా ఇష్టం ఉన్న లెక్కలు ఉంటాయి. అవన్నీ ఎక్సెల్ లో రావు కదా. ఎక్సెల్ ఇన్బిల్ట్ రావు. మనం ఓన్ క్రియేట్ చేయాలంటే బై యూజింగ్ దిస్ VBN యూ కెన్ మేక్. ఓకేనా? అట్లా VBN యూజ్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత ఇంటరాక్టివిటీ షీట్స్. మనం షీట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కానివ్వండి, పివట్ టేబుల్స్ కానీ మనం నచ్చిన విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? దాని తర్వాత యూ కెన్ యూజ్ ద VBN యాజ్ ఎ వర్క్ షీట్. కొన్ని ఈవెంట్స్ రన్ కోడ్ ని యూజ్ చేస్తాము. అది చూపిస్తాను ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది. సింపుల్ గా మనం VBN కోడ్ రాయాలంటే సబ్ కంపల్సరీ, ఎండ్ కంపల్సరీ. ఇవి స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇక మనం కొద్దిగా టెక్నికల్, అంటే ఇట్లా ప్రోగ్రామికల్ లాంగ్వేజ్ అర్థమైన వాళ్ళు తెలుస్తుంది ఇది. ఫస్ట్ సబ్, షో మెసేజ్, ఎండ్, సబ్ అనేది స్ట్రక్చర్ అన్నట్టు. మధ్యలో ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనా? ఎస్. ఇప్పుడు నేను ఎట్లా VBN సంబంధించి షార్ట్ కట్ కీ వచ్చేసి Alt+F11. ఓకేనా? Alt+F11. ఇది బేసిక్ గా ఇది నాకు చాట్ జీపీటీ అడిగితే ఇచ్చింది. బట్ నా నోట్స్ ప్రకారంగా VBN గురించి నేను చెప్తాను. నేను దాని తర్వాత నా నోట్స్ పంపిస్తాను. తన నోట్స్ చూడడానికి బాగుండదు. బట్ యాక్చువల్ నేను చెప్తాను చూడండి. VBA స్టాండ్ ఫర్ విజువల్ బేస్డ్ అప్లికేషన్ అండ్ ఈవెంట్ డ్రైవ్ ప్రోగ్రామికల్ లాంగ్వేజ్ ఫర్ ద మైక్రోసాఫ్ట్. ఓకేనా? దట్ ఈస్ నౌ యూజ్ ఫర్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్. అది కేవలం మైక్రోసాఫ్ట్ సంబంధించిన అప్లికేషన్స్ లో యూజ్ చేసుకుంటాం. లైక్ ఎక్సెల్ కానివ్వండి, వర్డ్ కానివ్వండి, పవర్ పాయింట్ కానివ్వండి, అన్నిట్లో ఉంటుంది. అన్ని వేరే వేరే వేరే. ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఏంటిది? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇది సార్ మళ్ళీ ఇది ఏ వర్షన్ లకు సపోర్ట్ అవుతుంది? నా వర్షన్ లోకి వస్తుందా, మీ వర్షన్ లోకి వస్తుందా అంటే with the VBN support for all versions from 1997 టు ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్, లైక్ నా దగ్గర 21 లో కూడా మా VBN వస్తుంది, 7 లో కూడా వస్తుంది, 90s లో వస్తుంది, XP లో కూడా వస్తుంది. ప్రతి దాంట్లో VBA అనేది ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత అసలు వై వి నీడ్ VBA, అసలుకి ఎందుకు మనకు అవసరం? ఇన్ ఎక్సెల్ మనం కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ చేసుకుంటాం. ఓకేనా? ఇన్బిల్ట్ మన ఓన్ గా మనం ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఈ VBAని యూజ్ చేస్తాం టు గెట్ ఏ పర్ఫెక్ట్ కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్. ఓకేనా? మనం పర్ఫెక్ట్ మంచి క్యాల్కులేషన్స్ కోసం ఈ VBAని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రోగ్రామ్ ఏ VBA ఫర్ సచ్ ఏ క్యాల్కులేషన్. ఇది చాలా ఈజీగానే ఉంటుంది. బట్ కొద్దిగా అండర్స్టాండ్ అయితే ఈజీ ఉంటుంది. నార్మల్గా ఈజీ అంటే మనం టైప్ చేసిన మిస్టేక్స్ అయితే ఎర్రర్ వస్తుంది, అంత మళ్ళీ లేని కథ. ఓకేనా? ఇప్పుడు సింపుల్ గా అసలు ఫస్ట్ మైక్రోస్ చెప్దాం ఒక నిమిషం. ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ ఎస్, మైక్రోస్ తోనే VBNకి వెళ్తాం. ఓకేనా? అండ్ VBN కూడా నార్మల్ గా ఎవరికంటే అలాగే ఓపెన్ కాదు. డెవలపర్ ఆప్షన్ ఉంటేనే VBN వస్తుంది. ఇప్పుడు నాకు డెవలపర్ ఆప్షన్ లేదు. నేను మీకు డెవలపర్ ఆప్షన్ ఎట్లా ఆన్ చేసుకోవాలనేది చెప్తాను. డెవలపర్ ఆప్షన్ ఏంటిదంటే కొద్దిగా అడ్వాన్స్ ఆప్షన్ అన్నట్టు. ఆ, అది ఎట్లా ఆన్ చేయాలి ఫస్ట్ చూపిస్తాను. జస్ట్ మైక్రోస్ చెప్పిన తర్వాత చూపిస్తాను. VBN రెండు రకాలుగా ఎట్లా ఓపెన్ చేయాలి కూడా చూపిస్తాను. అసలు మైక్రోస్ అంటే ఏంటిదంటే ఒక రిపీటెడ్ వే. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, నేను ఒక SBI బ్యాంక్ లో పనిచేస్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని దాని ఫుల్ నేమ్ ఏంటిది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ INDIA.
ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే నాకు అంటే నా బేసిక్ నా వర్క్ ఏంటిది, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజుకి 100 సార్లు టైప్ చేయాలి. రోజుకి ఆ బ్యాంక్ లోనే ఎంప్లాయ్, ప్రతి లెటర్ మీద దేనికో దాని మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైప్ చేయాలి. అవన్నిటి బదులు ఒక షార్ట్ కట్ కి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. అవునా కదా? ఒక షార్ట్ కట్ కి పెట్టుకుంటే మన నుంచి మనం ఓన్ గా ఆ షార్ట్ కట్ కి క్లిక్ చేసిన వెంటనే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేస్తుంది. దాన్నే మైక్రోస్ అంటాం. అది ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ ట్యాబ్ లోకి రండి. ఇక్కడ మైక్రోస్ అనే సెక్షన్, దీని మీద క్లిక్ చేసుకోండి. ఒక్కసారి పాత మన మైక్రోస్ ఉన్నాయి చూద్దాం. ఏం లేవు మైక్రోస్. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 వచ్చేసి రికార్డ్ ఏ మైక్రో. ఏంటిది? ఫస్ట్ నంబర్ రికార్డ్ ఏ మైక్రో, స్టెప్ నెంబర్ 1. రికార్డ్ ఇక మైక్రోకి ఏమైనా పెట్టుకుంటే నేమ్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, మన ఇష్టం. మైక్రో 1 డిఫాల్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా షార్ట్ కట్ కి పెట్టు. ఫర్ సపోజ్ షార్ట్ కట్ కి అంటే కంట్రోల్ కాదు, కంట్రోల్ పెట్టలేదు. ఎందుకు? ఆల్రెడీ దానికి ఇన్బిల్ట్ కొన్ని ఉన్నాం. అయితే కంట్రోల్ షిఫ్ట్ యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే కొన్ని ఎక్సెల్ లో బేస్ అంటే కంట్రోల్ ఎం పెట్టుకోండి, వర్క్ అవుతుంది. కంట్రోల్ ఎం పెట్టేస్తున్నాను. క్లిక్ ఆన్ ద ఓకే బటన్. చలో ఇప్పుడు రికార్డ్ అవుతుందా? ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇగో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు స్టాప్ రికార్డింగ్ వచ్చింది అంటే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైప్ చేస్తాను. స్టేట్ బిఏఎన్కే బ్యాంక్ ఆఫ్ INDI, ఏని టైప్ చేయ, ఐ దగ్గరనే పెట్టి ఇక్కడ ఎంటర్ కొట్టేసి మైక్రోస్ దగ్గర వెళ్ళి స్టాప్ రికార్డింగ్ కొడతాం. ఇప్పుడు షార్ట్ కట్ కి ఏది యూజ్ చేస్తే వస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది? కంట్రోల్ ఎం. వచ్చిందా? కంట్రోల్ ఎం కొట్టినా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ ఎం వచ్చిందా? బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయింది అంటే, ఒక ప్రాబ్లం అంటే మనమే క్రియేట్ చేసిన ప్రాబ్లము. ఏం క్రియేట్ చేసాం? అరే ఇండియాలో ఏ కొట్టలేదు, ఇప్పుడు ఎట్లా? మళ్ళీ మైక్రోస్, ఇప్పుడు ఇది మైక్రో స్టెప్, ఇది యాక్చువల్. ఇప్పుడు వ్యూ మైక్రోస్ లో కొద్దిగా మైక్రో 1 ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంది? మనం తప్పుకోవట్లేదు. ఇండియాలో ఆ ఏ రావాలి. అప్పుడు దానికోసం ఏం చేస్తాను? డిలీట్ చేస్తాను. మైక్రోని డిలీట్ ఎడిట్ చేస్తా. ఎట్లా ఎడిట్ చేస్తా? బై యూజింగ్ దిస్ విబిఏ. ఓకేనా? విబిఏ వస్తుంది. ఎడిట్ కొట్టంగానే ఇదే మైక్రో మైక్రోసాఫ్ట్ విజువల్ బేస్డ్ అప్లికేషన్ వచ్చిందా? ఇదే ఆ, ఇట్లా ఓపెన్ అవుతుంది మేడం. ఓకే, సపరేట్ సాఫ్ట్వేర్. ఇక ఇది వేరా, ఎక్సెల్ వేరా. ఇక ఇక్కడ నుంచి ఇట్లా స్క్రోల్ చేస్తే వస్తుంది. ఇది విబిఏ అని. ఓకేనా? ఇది విబిఏ అని. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ VBA లో చెక్ చేసుకోవచ్చు. ఏముంది? సబ్ ఉంది, ఎండ్ ఉంది. ఇది ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అన్నట్టు. ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లో చూడొచ్చు. యూజర్ మైక్రో పెట్టిండు, మైక్రో 1 దాని పేరు. కీబోర్డ్ షార్ట్ కట్ కి వచ్చేసి కంట్రోల్ ఎం. ఏమని రావాలి? యాక్టివ్ సెల్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రావాలి, బదులు ఏమి ఇస్తాను. ఇక్కడ నుంచి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ చేసాం. టైప్ చేసిన తర్వాత కంట్రోల్ S కొట్టిన సేవ్ అయిపోతుంది. ఓకే, డైరెక్ట్ రన్ కొట్టేద్దాం. ఇక్కడ రన్ ఉంటుంది, గ్రీన్ కలర్ది. రన్. ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ ఎం కూడా వచ్చిందా? వచ్చిందా? అట్లా కాదు సార్, నాకు నమోదు అవుతుంది. దాన్ని డిలీట్ చేసి వేరే చేద్దామా? న్యూ మైక్రోస్, ఎడిట్ మైక్రో. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేపేసి SBI పెడదాం, జస్ట్ SBI. ఇట్లా ఇది విజువల్ బేస్ ఇంతే మేడం. ఇది ప్రోగ్రామ్ లాంగ్వేజ్, మనం ఎడిట్ చేయడం. SBI పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ రన్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్. దీనికి సంబంధించిన షార్ట్ కట్ కి కంట్రోల్ F5 కొట్టేసి వస్తుంది, మరి నా దాంట్లో రాదు. రన్ కొడితే వచ్చేస్తుంది. ఎక్కడ దాకా SBI వచ్చింది. ఇక్కడ కంట్రోల్ M వచ్చింది. SBI. ఇట్లా బై యూజింగ్ దిస్ VBA యూ కెన్ ఎడిట్. డన్. ఇది VBA కి ఇట్లా మనం వాడుకోవచ్చు. స్టెప్ నెంబర్ 1. అట్లా కాదు సార్, మేము మన ఇచ్చి మనం వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? దానికోసం యూ కెన్ డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ ఉండాలి. ఆ డెవలపర్ ఆప్షన్ ఎట్లా ఎనేబుల్ ఉంటుందంటే, ఆ, మీరు చేయండి లేదంటే లేదు, బట్ ఇది కొద్దిగా అడ్వాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంటీ స్పేస్ దగ్గర రైట్ క్లిక్ ప్రెస్ చేయండి. ఇక్కడ కస్టమైజ్ ద రిబ్బన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. రైట్, కస్టమైజ్డ్ ఆప్షన్ క్లిక్ మంచిగా చూడండి. ఏదైనా ఒక ట్యాబ్ లో ఎంటీ స్పేస్, యాక్చువల్లీ మీ ట్యాబ్ లో నా ట్యాబ్ లో చాలా వేరియేషన్స్ ఉండొచ్చు. ఎందుకు? ఎందుకంటే నేను ప్రతిదీ ఇక్కడ ఎనేబుల్ చేసుకొని పెట్టుకోలేను. ఇప్పుడు నాకు ఇక్కడ హైడ్ ఇంక్ అనేది వద్దు, అది వేస్ట్ ఆప్షన్. తీసేయాలనుకుంటే ఎట్లా తీసేస్తాం? పోదు కదా? పోతుంది. ఎట్లా? చూడండి. జస్ట్ ఈ రివ్యూ ట్యాబ్ లో ఇక్కడ ఎంటీ స్పేస్ దగ్గర రైట్ క్లిక్ ఆన్ ద కస్టమ్ ద రిబ్బన్. ఇక్కడ ఎక్కడ ఉంది? అది ఇంక్ అనేది ఇక్కడ ఉంది చూసారా?
దీన్ని రిమూవ్ కొట్టేస్తున్నాం. క్లిక్ ఆన్ ద ఓకే. ఇప్పుడు చూడండి ఇగో. ఇక్కడ లేదు చూడండి, ఇంకు పోయింది చూడండి రివ్యూ ట్యాబ్. ఇప్పుడు మళ్ళీ రావాలి. క్లిక్ ఆన్ ద కస్టమర్, ఇట్లా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడు యాడ్ కావాలంటే మళ్ళీ అది ఏమో లింక్ పోవాలి మనం ఇక్కడ, ఇంకా ఇక్కడనే ఉంటాయి, పక్కకే ఉంటాయని. అట్లా చూసుకొని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏది మిస్ అయింది? డెవలపర్ ఆప్షన్ మిస్ అయింది. ఇక్కడ ఉంది డెవలపర్ ఆప్షన్. క్లిక్ ఆన్ ద డెవలపర్, క్లిక్ ఆన్ ద ఓకే బటన్. వచ్చింది చూడండి డెవలపర్ ఆప్షన్. ఇప్పుడు డెవలపర్ ఆప్షన్ చూడండి, మైక్రోస్ లో ఎడిట్ చేసుకోవడానికి మైక్రోస్ ఇచ్చిండు. ఇది డెవలపర్ ఆప్షన్. ఇవన్నిటికి మనం వెళ్ళాం. ఇక విజువల్ బేస్డ్ వచ్చిందా? అది సంబంధించిన షార్ట్ కట్ కి ఆల్ట్ ప్లస్ F11. క్లిక్ ఆన్ దిస్ విజువల్ బేస్డ్. ఇగో అయితే ఇది మన పాతది, తీసేసుకోవచ్చు, ఇక్కడ తీసేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఎట్లా రావాలంటే ఇక్కడ వ్యూలోన వ్యూ ఇన్సెట్ లో మాడ్యూల్స్ త్రూ రావాలి. ఓకేనా? ఏది కానీ ఎట్లా వెళ్ళాలి? మాడ్యూల్స్ త్రూ వెళ్ళాలి. నేను మాడ్యూల్ మీద క్లిక్ చేస్తున్నాను. మాడ్యూల్లోనే ప్రోగ్రామ్ రాయాలి. మాడ్యూల్ నంబర్ 2 జనరల్. ఏమన్నా మంచిగా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. దీన్ని కొద్దిగా కస్టమైజ్ చేసుకుందాం. మీకు అర్థం కావడం కోసం కొద్దిగా చిన్న చేస్తాను దీన్ని నేను, ఎందుకంటే దానికి దీనికి లింక్ చేస్తాను. ఈ షీట్ ని ఆ షీట్ కి మీకు లింక్ చేసుకుంటే చూపిస్తాను. రైట్. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్. ఇప్పుడు ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ ఏం రాయాలి? కంప్యూటర్ లో సి ప్రోగ్రామ్ రాయాలంటే హ్యాష్ ట్యాగ్ ప్రింట్ ఎఫ్ అట్లా పెడుతుండే. ఇప్పుడు ఈ VBA లో ప్రోగ్రామ్ రాయాలంటే ఎట్లా రాయాలంటే సబ్ అని రాయాలి. ఓకేనా? ఏమని రాస్తాం? సబ్ అని రాస్తాం. చూపిస్తాను చూడండి. SUB సబ్. సబ్ ఇచ్చేసి సబ్ తర్వాత స్పేస్ పెట్టుకొని VBA, నార్మల్ VBA అండర్ స్కోర్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అండర్ స్కోర్ ఏమైనా మెసేజ్ VBA ఏమని రాద్దాం? VBA కోడ్. నా VBA కోడ్ చెప్తున్నా కాబట్టి VBA కోడ్ అని పెడుతున్నాం. COD కోడ్. ఎంటర్. చూడండి, ఎంటర్ కొట్టగానే ద ఎండ్ వచ్చేసింది. ఇప్పుడు మధ్యలో ప్రోగ్రామ్ రాయాలండి. ఇక మధ్యలో ఏమైనా ప్రోగ్రామ్ రాద్దాం చూడండి. ఒక సెల్ ని పట్టుకొని స్పేస్ యాక్టివ్, ఫస్ట్ ఎట్లా రాయాలి అంటే యాక్టివ్ సెల్. ఓకేనా? రాసుకోండి. ACTIV యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ. ఏముండాలి సెల్? ఇక్కడ ట్యాబ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ మనం ఏం కంటెంట్ ఇస్తే ఇక్కడ ఇచ్చేసి విజువల్ బేస్ రైట్. ఇక్కడ ఏమిద్దాం కంటెంట్? లైక్ హలో వరల్డ్. హలో వరల్డ్ ఇచ్చేసాను. రైట్. జస్ట్ క్లిక్ ఆన్ ద రన్ బటన్. వచ్చిందా హలో వరల్డ్ అని? ఇక్కడ వచ్చింది చూడండి హలో వరల్డ్ అని. ఇట్లా చిన్నగా ప్రోగ్రామ్ రాసాను అని. బేసిక్ ప్రోగ్రామ్ ఇది. అర్థమైందా? బేసిక్ ప్రోగ్రామ్. ఓకే. ఇది మైక్రోస్ లో ఇట్లా చేస్తారు మేడం. డెవలపర్ ఆప్షన్ యూజ్ చేసి ఇంకొద్దిగా డెప్త్కి వెళ్దామా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేస్తాం. కాపీ చేసి మళ్ళీ ఇక్కడనే పేస్ట్ చేస్తాం. హలో వరల్డ్ తీసేసి ఇక్కడ గౌతమ్ అని పెడతాం. గౌతమ్ అని పెట్టాం. ఇప్పుడు నేను ఏం చేస్తా? రన్ కూడా. గౌతమ్ వచ్చింది. ఏంటిది సార్? హలో వరల్డ్ ఏది? హలో వరల్డ్ వచ్చింది. హలో వరల్డ్ వచ్చిన తర్వాత గౌతమ్ వచ్చేసింది అంటే రీడైరెక్ట్ అయింది. అట్లా కాకుండా మనకు స్టెప్ బై స్టెప్ కూడా రన్ చేసుకుంటూ రావచ్చు. దానికి సంబంధించిన షార్ట్ కట్ కి F8. అయితే F8 కొన్నిట్లో వర్క్ కాదు కాబట్టి ఈ ఇన్సర్ట్ లోనో ఒక దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది. వ్యూలోనో డిఫాల్ట్ ఇంటిమేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది మేడం. F8 దాని షార్ట్ కట్ కి. నాకు షార్ట్ కట్ కేసే గుర్తుంటాయి ఈ ఆప్షన్స్. మనం అందులో డీ టూల్ బార్ లో ఎస్ డీబగ్ డీబగ్ వెళ్ళాం. డీబగ్ వెళ్ళాక ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంటుంది. ఎస్ ఏంది? F8 ఉంది చూడండి. F8 ఈ ఆప్షన్ కొడితే ప్రోగ్రామ్ అనేది ఎట్లెట్లా రన్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా? చలో 1 2 3 స్టార్ట్. ఇక ప్రోగ్రామ్ ఫస్ట్ ఇట్లా వస్తుందంట. సబ్ VBA ఎనేబుల్ అవుతుందంట. దాని తర్వాత హలో వరల్డ్కి వెళ్ళింది. హలో వరల్డ్ లో రన్ చేపిస్తున్నాయి. హలో వరల్డ్ వస్తుంది చూడండి. హలో వరల్డ్. దాని తర్వాత F8 హలో వరల్డ్. దాని తర్వాత గౌతమ్ వస్తుంది. గౌతమ్ తర్వాత సెల్ ఇట్లా ఎండ్ అవుతుంది. ఇది యాక్చువల్ ప్రోగ్రామ్ అన్నట్టు. ఇక హలో వరల్డ్ ప్రింట్ అయింది. దాని తర్వాత గౌతమ్ ఉంది. నెక్స్ట్ స్టెప్ రన్ కొట్టగానే ఇట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఇట్లా రన్ చేసుకుంటూ రావచ్చు మనం ప్రోగ్రామ్ అన్నట్టు.
మన పెద్ద ప్రోగ్రామ్లు యూజ్ చేసేటప్పుడు ఇది కూడా ఒక మెథడ్ ఉంది. దీని పేరే డీబగ్. డీబగ్ సంబంధించిన షార్ట్ కట్ కి సారీ, అసలుకి డీబగ్ కాదు. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కి F8 షార్ట్ కట్. డీబగ్ కి ఏమో అంత ఐడియా లేదు, ఐడియా ఏంటో. ఇట్లా రాస్తారు మేడం VBA కోడ్ అంటే ఇది. ఓకే, రైట్. ఇది బేసిక్ VBA కోడే. వీడు ఇచ్చిన దాంట్లో చాట్ జీపీటీ ఇచ్చిన కోడ్, ఏమి ఇచ్చిన కోడ్. ఎస్, ఇక్కడ కూడా తెలిసి మ్యాజిక్ బాక్స్ లో హలో దిస్ ఇస్ ఫస్ట్ VBA ప్రోగ్రామ్ అని మెన్షన్ చేస్తుంది. నేను కూడా అంతే చూపించాను. బట్ షో మెసేజ్ వచ్చింది అక్కడ VBA కోడ్, మన ఇష్టం అడిగినా టైప్ చేసుకోవచ్చు. ఓకే, డన్. దిస్ ఇస్ సింపుల్ అండ్ బేసిక్ VBA కోడ్. ఓకే, డన్. రైట్, ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి క్లోజ్ చేసేసుకుంటే రైట్ అయిపోయింది. ఇది మైక్రోస్ తో పాటు VBA. ఇప్పుడు వ్యూ ట్యాబ్ లోకి వద్దాం. మైక్రోస్ ని ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మైక్రో 1 VBA కోడ్ రెండు వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్ గా డిలీట్ చేసుకోవచ్చు. మనం కస్టమైజ్ కూడా చూపించారు ఎట్లా కస్టమైజ్ చేసుకోవాలి ఏంటి. మైక్రోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము దేనికి వీఆర్ గోయింగ్ టు రిపీటెడ్ వేగా ఏదైనా చేయాలంటే మైక్రోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ ఏ ఇంట్రడక్షన్ టు మైక్రోస్ చెప్పాను. అండ్ దాంతో పాటు VBA బేసిక్స్ కంప్లీట్ చేస్తాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లో ఇప్పుడు ఫస్ట్ ఒక యూజర్ క్రియేట్ చేస్తాను కదా అనుకోండి, అది అక్కడితోని ఈ మాడ్యూల్ 5 మనం కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే మాడ్యూల్ 5 చాలా చాలా చిన్నది, కొంచెం తిప్పవడం.